అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. సరిపోతుంది. క్రీస్తు ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇంచుమించుగా 430 సంవత్సరాల ఐగుప్తపు బానిసత్వంలో మగ్గిపోయినా లేకపోతే బలైపోయి ఆ దాసత్వము క్రింద కృంగి కృషించిపోతున్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలనబడినటువంటి వారి యొక్క విజ్ఞాపనను బట్టి వారి మొరలను దేవుడు ఆలకించి దేవుడు వారిని ఐగుప్త బానిసత్వంలోని విడిపించుట కొరకై వారి మధ్యలోనికి దిగివచ్చున్నట్లు ఆ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఆ వాగ్దానపు అధ్యాయములో వ్రాయబడినటువంటి ఆ సన్నివేశములన్నిటిని బట్టి నేను మీ మొరలను ఆలకించి తిని మీ దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. నేను మిమ్మల్ని విడిపించుటకు, ఇశ్రాయేలీయులను విడిపించుటకు నేను వారి మధ్యలోనికి దిగి వచ్చున్నాను అని చెప్పి దేవుడు ఆ హేరోబు కొండ దగ్గర మోషే గారితో మాట్లాడినటువంటి ఆ గొప్ప సందర్భమును బట్టి దేవుడు ఐగుప్త దేశంలో ఐగుప్తుల ప్రజల మధ్యలో ఇశ్రాయేలీయుల పక్షముగా 10 రకములైనటువంటి అద్భుత కార్యములను దేవుడు జరిగింపచేసి ఐగుప్తుల చేత ఇశ్రాయేలీయులను ఆ ఐగుప్త దేశంలోంచి బయటకు పంపించబడి వారిని దేవుడు ఆ ఐగుప్త దేశం నుండి పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన దేశమునకు నడిపించేటువంటి క్రమములో 40 సంవత్సరాల వారి సుదీర్ఘమైనటువంటి ప్రయాణములో దేవుడు వారి మధ్యలో నివాసము చేయటానికై ఓ ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు నిర్మింప చేయమన్నారు. ఆ ప్రత్యక్షపు గుడారాన్ని దేని కొరకునంటే దేవుడు వారి మధ్యలో వారిని కలుసుకొనుటకును, ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని కలుసుకొనుటకును ఈ ప్రత్యక్షపు గుడారం అనబడేటువంటి మందిరాన్ని దేవుడు నిర్మింపచేసి దానిలో దేవుని కొరకు ఉపయోగపడవలసినటువంటి ఉపకరణములన్నిటినీ కూడా ఏది ఎక్కడ పెట్టవలెనో దానిని దేవుడు మోషే గారి ద్వారా తెలియచేసి ఆ ఉపకరణములన్నిటిని పెట్టిన తరువాత దేవుడు మోషే గారితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలో ఉన్న సమస్తమునకును దాని ఉపకరణములన్నిటికీ అభిషేకము చేయాలి. అట్లా చేస్తే అవన్నీ కూడా పరిశుద్ధ మగును అనబడేటువంటి ఓ గొప్ప కార్యాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనందరము కూడా గమనించవలేనని చెప్పి ప్రభువు పేరట మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కొద్దిసేపట్లో మనందరి తలలపైన అభిషేక తైలమును తీసుకుని మీ మీదకి అభిషేకము దిగివచ్చున్నట్లు దేవుడే అభిషేకము చేస్తూ మిమ్మల్ని అందరినీ దీవించబోయే కార్యము కొద్దిసేపట్లో అనుభవాన్ని మీరందరూ కూడా పొందుకోబోతున్నారు అనబడేటువంటి వాస్తవాన్ని మనందరము గమనించాలి. ఈరోజు ఈ మందిరాన్ని నిర్మింపచేసిన తరువాత అభిషేక తైలమును తీసుకుని దేవుడు అభిషేకించమన్నారు. అప్పుడే ఆ మందిరము కానీ ఆ మందిరములో ఉన్నటువంటి వస్తువులు కానీ ఏమవుతాయని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు అంటే పరిశుద్ధ మగును అనబడేటువంటి మాటను మనందరము కూడా గమనించుకోవాలి అని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మందిరము అనబడేటువంటి దానికి సాదృశ్యంగా ఎవరు కనపడుతున్నారు అంటే ఈరోజు మనమే ఒక మందిరముగా కనపడుతున్నాము అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఆ 16-17 వచనాల్లో మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే మీరందరూ దేవుని ఆలయమై ఉన్నారనియు మీలో దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నారని మీరు ఎరుగరా అని చెప్పి ఆడ పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నారు. మందిరం అంటే ఆలయమని, దేవాలయమని, దైవ సన్నిధి యొక్క ఆ స్థలం అని చెప్పి మనందరము కూడా ఎరిగినటువంటి వారు. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ చెప్పేటువంటి మాట ఏమిటనంటే
మీరందరూ దేవుని ఆలయమై ఉన్నారనియు అని అన్నారు. దేవుని ఆలయం అంటే ఈరోజు మనందరము కూడా దేవునికి ఏమై ఉన్నాము అని అంటే మందిరము అయి ఉన్నాము అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో చూస్తే మనకు ప్రధానంగా కనపడేటువంటివి, ఒకటి ప్రత్యక్షపు గుడారము, రెండు దావీదు గారు ఆ తలంచినటువంటి తలంపును బట్టి సొలొమోను గారి ద్వారా నిర్మింప చేయబడినటువంటి ఆ యెరూషలేము దేవాలయము గురించి మనందరము కూడా ఎరిగినటువంటి వారు. అయితే ఈరోజు ఆ దేవాలయాలు మనందరము పాత నిబంధనలో చూస్తే, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పౌలు గారు చెప్పేటువంటి మాట ఏమిటంటే మీరే దేవుని యొక్క ఆలయమై ఉన్నారు లేక మందిరమై ఉన్నారు అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు ఈ మందిరము అనబడేటువంటి దానికి ఎట్లాగైతే అభిషేకించబడిన తర్వాత పరిశుద్ధమగును, దానిలోని వస్తువులు పరిశుద్ధమగును అని చెప్పి ఎట్లాగైతే ఈ నియమ నిబంధనలు అభిషేకమును గురించి వ్రాయబడి ఉన్నాయో, అట్లాగే ఈరోజు దేవుని యొక్క ఆలయమైనటువంటి లేదా మందిరమైనటువంటి మనందరము కూడా పరిశుద్ధ పరచబడేటువంటి కార్యము మన పట్ల జరగాలి అని చెప్పి ప్రభు పేరట మీ అందరికి తెలియజేస్తుంది. అంటే ఈరోజు మన మీదకి వచ్చేటువంటి ఆ తైలం యొక్క అభిషేకం అనబడేటువంటిది మామూలు విషయం కాదు. అభిషేకించబడబోయేటువంటి మనందరము కూడా ఎవరికి నివాస స్థానముగా మార్చబడబోతున్నాము అంటే ఆ పరమదేవుడైనటువంటి దేవాది దేవునికి నివాస స్థానముగా మార్చబడబోయేటువంటి కార్యమై ఉన్నది అనబడేటువంటి వాస్తవాన్ని మనందరము కూడా గమనించాలి. మట్టుకు నేను ఒక సందర్భాన్ని మీకు వివరిస్తూ, ఆ యొక్క దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయములో మొదటి ఆరంభములో మొదటి 3 వచనాలు మనం గమనించినట్లయితే, రాజైనటువంటి హిజ్కియా తాను ఏలాను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వయస్సు కలిగిన వాడు. ఈ 25 ఏండ్ల వయస్సు కలిగినటువంటి హిజ్కియా ఈ ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 29 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగు పరిపాలన చేసేటువంటి ఈ హిజ్కియా రాజు తన యొక్క పితరుడైనటువంటి దావీదు యొక్క రీతిని బట్టి దేవుని కట యథార్థముగా ప్రవర్తించెను అనబడేటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతటి దేవుని పట్ల యథార్థత కలిగినటువంటి ఈ హిజ్కియా అనబడేటువంటి ఆయన ఏం చేశాడు అనబడేటువంటిది మనకు అర్థమైతే, ఈరోజు దేవునికి మందిరములుగా కాబోతున్నటువంటి లేదా దేవునికి మందిరమై ఉన్నటువంటి మనందరికీ ఖచ్చితంగా అభిషేకం కావాలి. ఈ అభిషేకము ద్వారా దేవుని నివాస స్థానముగా మనందరము కూడా మార్చబడాలి అనబడేటువంటి కార్యము ఈరోజు మనందరికీ జరిగింది. ఇంతకీ హిజ్కియా గారి కాలంలో జరిగినటువంటి కొన్ని సంగతులను గురించి మనం పరిశీలన చేసినట్లయితే, హిజ్కియా గారి కాలంలో ఆయన పరిపాలన ఆరంభించినటువంటి మొదటి సంవత్సరము మొదటి నెలలోని మూయబడినటువంటి ఆ యెరూషలేము దేవాలయం యొక్క ద్వారములను తెరిచి అనబడేటువంటి ఓ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను మీకు తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, ఆ దేవాలయం యొక్క ద్వారములు ఎందుకు మూయబడ్డాయి అనంటే, ఆహాజు అనబడేటువంటి రాజు హిజ్కియా రాజు కంటే ముందు ఆహాజు అనబడేటువంటి రాజుగారి యొక్క పరిపాలన కాలములో ఈ ఆహాజు అనబడేటువంటి రాజట అన్య దేవతలకు బలి ఇచ్చుటను ఆరంభించుటని బట్టి లేదా అన్య దేవతలను పూజించటాన్ని బట్టి ఈ ఆహాజు అనబడేటువంటి రాజు ఏం చేశాడు అంటే యెరూషలేము దేవాలయం యొక్క ద్వారములను మూసి ఉన్నట్లు ఆ పై అధ్యాయంలో 28వ అధ్యాయం ఆఖరిలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు అలాగూ మూయబడినటువంటి అనగా అన్య దేవతలకు బలి ఇచ్చేటువంటి ఆ యొక్క రీతిలోకి వెళ్ళిపోయినటువంటి ఈ ఆహాజు అనబడేటువంటి రాజు దేవుని యొక్క మందిరపును ద్వారములను మూసివేసి ఈరోజు అన్య దేవతల యొక్క స్థితిలోకి వెళ్ళిపోవటాన్ని బట్టి ఈరోజు ఎప్పుడైతే హిజ్కియా పరిపాలన కాలం ఆరంభమైందో ఆ మూయబడినటువంటి యెరూషలేము దేవాలయం యొక్క ద్వారములు ఈ హిజ్కియా రాజు తెరిచినట్లు మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇదే ఆహాజు రాజును గురించి పరిచయం చేస్తూ
అతడు దేవునికి యథార్థముగా ప్రవర్తించకపోవటాన్ని బట్టి అతడు యెరూషలేము దేవాలయం యొక్క తలుపులు మూసినట్లు మనం చూస్తున్నాం. అనగా దేవునికి నమ్మకంగా లేకపోవటాన్ని బట్టి, దేవునికి భయభక్తులు కలిగి లేకపోవటాన్ని బట్టి ఈ రీతిగా అన్య దేవతల మార్గంలోనికి వెళ్ళిపోవటాన్ని బట్టి ఈ పరిస్థితులు కలిగాయి. ఈ రోజు ఈ పరిస్థితులు కలిగి ఉన్నటువంటి ఈ దేవాలయం యొక్క, ఈ మందిరం యొక్క తలుపులను తెరిచి హిజ్కియా రాజు ఏం చేస్తారని అక్కడ రాయబడి ఉంది అంటే, మందిరము తలుపులను తెరిచి దానిని బాగు చేసి అని చెప్పి వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటను బట్టి నేను మీకు తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, ఈరోజు మనందరము ఏమై ఉన్నామని భావిస్తున్నాము అంటే, దేవునికి మందిరములై ఉన్నాము. ఏమై ఉన్నాము? మందిరములై ఉన్నాం. మందిరములై ఉన్నటువంటి మనందరము కొద్దిసేపట్లో దేవుని కొరకు ప్రతిష్ఠించబోతున్నాం. అంటే ఇక నుండి మనందరి జీవితాలు దేవా నీ కొరకే, నీ మహిమ కొరకే, నిన్ను స్తుతించుట కొరకే, నీ రాజ్యము కొరకు నేను నా కుటుంబం సిద్ధపడుట కొరకే ఈరోజు ఈ విజయవాడలో ఉన్నటువంటి నేను, ఈ షారోను బైబిల్ మిషన్ ప్రార్థన మందిరములోకి వచ్చినటువంటి మేమందరము కూడా ఈ తైలం యొక్క అభిషేకము ద్వారా మేము మీకు ప్రతిష్ఠించబడబోతున్నాము అని అంటే, ఈ రోజు నుండి మా జీవితాలు మీ కొరకే అని చెప్పి ప్రతిష్ఠించుకునేటువంటి కార్యములోనికి మనందరం వచ్చాం. అయితే ఈ కార్యక్రమంలోకి వచ్చిన వారులారా, ఈ రోజు నేను మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ మందిరము, దేవునికి మందిరము అనబడినటువంటి నీ జీవితము ఒకవేళ మూయబడిపోయినదేమో, ఈ లోక సావాసాన్ని బట్టో, ఈ లోకపు అలవాట్లను బట్టో, ఈ లోకపు రీతులను బట్టో, ఏ రీతిని బట్టి అయినా మూయబడి ఉన్నాయేమో, ఈ అభిషేకము ద్వారా, ఈ రాత్రి కార్యక్రమము ద్వారా ఈ రోజు ఈ ద్వార బంధాలు అనగా ఈ డోర్లన్నీ కూడా ఏం చేయాలి, తలుపులన్నీ కూడా ఏం చేయాలి అంటే తెరవబడాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుడు నివాసము చేయట కొరకు మన ద్వారములు తెరవబడినట్లుగా గొప్ప కార్యము జరగాలి అని చెప్పి ప్రభువు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాం. అయితే దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి నివాస స్థానముగా మార్చబడపోవటకు సిద్ధముగా ఉన్నటువంటి వారులారా, ఈరోజు మందిరమైనటువంటి నీ జీవితంలో దేవునికి ఇష్టము లేని వస్తువులు, దేవునికి ఇష్టము లేనటువంటి ఆలోచనలు, దేవునికి ఇష్టము లేని మాటలు, దేవునికి ఇష్టము లేని నడకలు, దేవునికి ఇష్టము లేని క్రియలేవైనా నీ హృదయంలోనో నీ జీవితంలోనో ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే మనము నైజమును బట్టి, మన జన్మమును బట్టి మనం ఏమై ఉన్నాము అని చెప్పి మనం ఒప్పుకుంటున్నాము అంటే పాపులమై ఉన్నాము అని ఒప్పుకుంటున్నాము. ఈరోజు మన నైజాన్ని బట్టో, జన్మాన్ని బట్టో పాపులమైనటువంటి మనందరము కూడా ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో అది గమనించుకుని, ఈరోజు నా దేవుడు నా హృదయములో, నా జీవితంలో నివాసము చేయునట్లుగా నేనున్నానా లేదా అనబడేటువంటి పరిశీలన ప్రతి క్రైస్తవుడు కూడా పరిశీలించుకోవాలి అని చెప్పి ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తుంది. అందుకే ఈరోజు నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, మన మందిరాలు ఎట్లా ఉన్నాయి, మందిరం అనబడినటువంటి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి, ఏ రీతిగా మనం ఈరోజు మన విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నామో ఈరోజు మనం పరిశీలన చేసుకోకపోతే అది చాలా ప్రమాదము అనబడేటువంటి వాస్తవాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఈరోజు దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ హిజ్కియా గారు ఆ యొక్క ఏలను ఆరంభించినప్పుడు ఈ ద్వారములను తెరిచి ఆ యొక్క మందిరాన్ని బాగు చేసి దానిలో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి అనగా దేవునికి అక్కరలేని వస్తువులన్నిటిని కూడా తీసి పారవేసి అని వ్రాయబడినటువంటి మాటను అదే అధ్యాయం ఆరంభంలో మనం చూస్తున్నాం. మందిరములో ఉన్న నిషిద్ధమైనటువంటి వస్తువులను తీసి పారవేసి, ఈరోజు బహుశా మనలో కూడా దేవునికి అక్కరలేని మాటలు ఉన్నాయేమో, దేవునికి అక్కరలేని సంగతులు ఉన్నాయేమో, దేవునికి అక్కరలేనటువంటి క్రియలు మనలో ఉన్నాయేమో, వాటన్నిటిని కూడా అభిషేకము పొందబోయేటువంటి మనందరము కూడా వాటినన్నిటినీ తొలగించవలెను అనబడేటువంటి వాస్తవాన్ని ఈరోజు మనందరము కూడా గమనించుకోవాలి అని చెప్పి
ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఈ మందిరపు ద్వారములను తెరిచారో ఈ వస్తువులన్నింటినీ, నిశ్చిత వస్తువులన్నింటినీ కూడా ఎక్కడికి తీసుకెళ్లి పారేయమన్నారు అంటే ప్రవాహముగా ప్రవహిస్తున్నటువంటి కెద్రోను వాగులో పారవేయమని చెప్పి పారవేయించారు. ప్రవహిస్తున్న ప్రవహించేటువంటి ప్రవాహములో ఏ వస్తువును పడవేసినప్పటికీ ఆ ప్రవాహానికి ఆ వస్తువు ఏమైపోతుంది అంటే కొట్టుకుపోతుంది. అనగా ఈ స్థానములో నుంచి ఇంకో స్థానానికి అది వెళ్ళిపోతుంది. ఈ రోజు నేను ఏమంటున్నాను అంటే మన హృదయములో కూడా దైవాత్మ అనబడేటువంటి దేవుని ఆత్మ యొక్క ప్రవాహములో, ఈ పరిశుద్ధాత్మ ప్రవాహములో, దేవుని యొక్క సహవాసం అనబడేటువంటి ప్రవాహములో, దైవ సన్నిధి అనబడేటువంటి ప్రవాహములో ఈ నిశ్చితమైనటువంటి వస్తువులు అనగా మనలో, మన కుటుంబ జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో అక్కరలేనివన్నీ కూడా ఏమైపోవాలి అంటే కొట్టుకొని పోవాలి అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. అంటే మన దగ్గర ఉండకుండా అవేమైపోవాలి అంటే వెళ్ళిపోవాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే ఇదే కదా, ఏం కాదులే అనబడేటువంటి స్థితిలో కొన్ని వస్తువులు ఏం చేస్తారు అంటే అట్లాగే పక్కన పెట్టుకుంటారు. మీకు ఉదాహరణకి మన ఇంట్లో ఏదైనా ఒక స్టీల్ వస్తువో, లేకపోతే రాగి వస్తువో, లేకపోతే ఇత్తడి వస్తువో అమ్మా అట్లకి సొట్టలు పడితే ఏం చేస్తారు? అట్లేం పాడేయలేము. అలాగని చెప్పి ఏం చేస్తాము? మన ఇంట్లో ఏదో ఒక మూల పనికి రాని వస్తువులు పెట్టేటువంటి ఓ చోట్ల పెట్టేస్తాం. ఈరోజు మన జీవితంలో కూడా ఈ చిన్నదే కదా, ఈ చిన్న మాటే కదా, ఈ చిన్న నడకే కదా, ఈ చిన్న ఆలోచనే కదా, ఈ చిన్న క్రియే కదా అని చెప్పి కొన్ని మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాము అంటే తీసివేయవలసినటువంటి వాటిని తీయకుండా అట్లాగే ఉంచుకోవటాన్ని బట్టి ఎవరి యొక్క సహవాసానికి దూరం అయిపోతున్నాము అంటే దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోతున్నాం. అందుకే ఈరోజు ఈ రాజు దేవునికి అక్కరలేనటువంటి నిశ్చిత వస్తువులన్నింటినీ కూడా ఏం చేస్తారు అంటే ఆ కెద్రోను వాగులు అని తీసుకెళ్ళి పారేశారు. అట్లాగే ఈరోజు ఏమంటున్నాము అంటే ఈ గొప్ప తైలాభిషేకములోనికి వచ్చిన వారులారా, గొప్ప అభిషేక పండుగలోకి వచ్చిన వారులారా, దేవుని కొరకు ప్రతిష్ఠించబడటానికి సిద్ధపడి వచ్చిన వారులారా, ఈరోజు ఈ రాత్రే మనము దేవునికి అక్కర్లేనివన్నీ కూడా విసర్జించి దేవుని కొరకు ప్రతిష్ఠించబడే కార్యాన్ని పొందుకుందామని చెప్పి ప్రభువు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. బోలేసు మహారాజుకు, దేవాది దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఈ మందిరమును బాగు చేసి నిషిద్ధ వస్తువులను తొలగించి శుభ్రము చేసినటువంటి ఈ హిజ్కియా రాజు, ఆ రాజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే పెందల కాడే లేచి తనతోను అధికారులందరినీ తీసుకుని ఎక్కడికి వెళ్ళారు అంటే మందిరానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మందిరానికి. ఈరోజు మనము కానీ మన కుటుంబాల్లో కానీ ఏదైనా ఒక విందుకో లేకపోతే ఒక శుభకార్యానికో ఆ రోజు ఏదైనా ఒక కార్యక్రమం ఉంది అంటే గనక, ఓ ఫంక్షన్ ఉందంటే గనక మనందరం ఏం చేస్తామనంటే ఆ ముందు రోజే సిద్ధపడిపోతాం. ఏ చీర కట్టుకోవాలో, ఏ డ్రెస్ వేసుకోవాలో, ఎలాగెళ్ళాలో, ఎవరితో పాటు వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఏం తీసుకెళ్లాలో అన్ని ఆలోచన చేస్తాం. కానీ ఆదివారం మందిరానికి రావాలంటే ప్రత్యేకంగా మనం చెప్పాలి అంటే నేను మా సంఘంతో కూడా చెప్పిన మాట, ఆదివారం వచ్చేటప్పటికి క్రైస్తవుల యొక్క గడియారాలన్నీ కూడా ముందుకు తిరగటం మానేసి వెనక్కి తిరుగుతాయి. ఎలా తిరుగుతాయి? వెనక్కి తిరుగుతాయి. బహుశా ఆ చిన్న ముళ్ళకి ఆదివారం బద్ధకం వేస్తుందేమో. గడియారంలో ఎన్ని ముళ్ళు ఉంటాయి? 3 ముళ్ళు. ఆ చిన్న ముళ్ళు కదిలితేనే పెద్ద ముళ్ళు కలుతుంది, అంటే నిమిషాల ముళ్ళు కలుతుంది. నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు కదిలితేనే గంటల ముందు తగులుతుంది. అంటే ముందు గంటల ముందు, నిమిషాల ముందు కదలాలంటే దానికంటే ముందు సెకండ్ ముళ్ళు కదలాలి. బహుశా ఆదివారం వచ్చేటప్పటికి సెకండ్ ముళ్ళకి బద్ధకం అవుతుందేమో తెలియదు. మన గడియారాలకి, అందరి గడియారాలకి కాదు సుమా, మన గడియారాలకి మిగిలిన రోజులు సెకండ్ ముళ్ళు బాగా తిరుగుద్ది కాబట్టి మనము చేసుకోలేని పనులు తొందరగా ఆతృతగా చేసుకుని మనము పనులకు వెళ్తాము, డ్యూటీలకు వెళ్తాము, ఉద్యోగాలకు వెళ్తాం. కానీ ఆదివారంకి వచ్చేటప్పటికి మాత్రం గడియారం కదలదు, ముళ్ళు కదలదు.
కానీ హిజ్కియా రాజు దేవుని మందిరంలోనికి వెళ్ళడానికి పెందల కాడే లేచి దేవుని మందిరంలోనికి వెళ్ళినట్లు, మందిరంలోకి వెళ్ళిన హిజ్కియా రాజు మందిరములో ఎవరిని ఆరాధించాడు అంటే గొప్ప దేవుడైన ఆ పరమ తండ్రిని ఆరాధించినట్లు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈరోజు నేనేమంటున్నాను అంటే, ఈరోజు మనందరము కూడా ఎవరికి మందిరములు కాబోతున్నాము అంటే దేవునికి మందిరములు కాబోతున్నాం. దేవునికి మందిరముగా కాబోతున్న వారులారా, మనందరము కూడా మన మందిరమై ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి ఆరాధించుటకు మన మందిరమైనటువంటి ఈ మందిరానికి అనగా ఈ చర్చికి పెందల కాడే వచ్చి, బహుశా నీ మాట నీ చెప్పనక్కర్లేదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా పెందల కాడే వచ్చే వరసలో ఉన్నారని నేను బాగా ఎరిగినటువంటి వారిని దేవుడు అట్టి స్థితిలో మిమ్మల్ని ఉంచినందుకు దేవాది దేవుడు మిమ్మలను దీవించును గాక. ఒకవేళ అలాగు లేక ఎక్కడైనా మనము వెనకబడి ఉంటే, ఆదివారము పెందల కాడే వస్తేనట మన పక్కన ఎవరు కూర్చుంటారు? దేవుడు కూర్చుంటారు. దైవజనుడు దేవదాసయ్య గారు తెలియచేస్తూ, ఆదివారం పెందల కాడే దేవుని మందిరములోకి వస్తే మన పక్కన ప్రభు కూర్చుంటారు. ప్రారంభ ప్రార్థనలో ఉండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదముల వరకు ఉంటే ఆదివారం ఎన్ని ఆశీర్వాదాలు పట్టుకెళ్తామనంటే 7 ఆశీర్వాదాలు పట్టుకెళ్తాం. బహుశా మీరందరూ అట్లాగూ పట్టుకెళ్ళేవారు కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించారు అని చెప్పి ప్రభు పేరట ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మందిరములోనికి వచ్చినటువంటి మనందరము కూడా దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాసినటువంటి మాట ఏమిటంటే, మన పూర్ణ హృదయముతోను, మన పూర్ణ ఆత్మతోను, మన పూర్ణ వివేకముతోను, మన పూర్ణ మనస్సుతో ఎవరిని ఆరాధించాలి? అమ్మా, దేవుని ఆరాధించాలా, మన పక్కల్ని ఆరాధించాలా? దేవుని ఆరాధించాలి. కాబట్టి మనమందరం మందిరములోనికి రాగానే మందిరమై ఉన్నటువంటి దేవాది దేవ, గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రములు అని చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తే మన మందిరంలోకి ఎవరు వస్తారు అంటే దేవుడు వస్తారు అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మందిరాన్ని ఇలాగూ ఈ స్థితిలోకి తీసుకొచ్చినటువంటి ఈ హిజ్కియా రాజు ఇశ్రాయేలీయులకు నేర్పించినటువంటి క్రమం ఏమిటంటే, ఇశ్రాయేలీయుల ప్రజలట మందిరములోనికి వారికి దేవుడిచ్చినటువంటి కొలది దేవుని మందిరములోనికి కానుకలను తీసుకురావటాన్ని బట్టి దేవుడట ఇశ్రాయేలీయుల ప్రజలను వారు ఎంత తిన్నా ఇంకా మిగులుతూనే ఉన్నది అనబడేటువంటి గొప్ప స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. అంటే ఈ సంగతులన్నీ మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నాము అంటే, మందిరం పట్ల దేవుడు ఇంతటి ప్రణాళికను కలిగి ఉన్నారు, ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఇంతటి ఉద్దేశాన్ని కలిగినటువంటి దేవాది దేవుడు ఈరోజు మనందరినీ కూడా మందిరములుగా మార్చబోతున్నారు. మందిరములుగా దేవుడు నివాస స్థానమైనటువంటి మందిరములుగా మనందరినీ మార్చబోతున్నారు. కాబట్టి ఈరోజు అభిషేకము ద్వారా మనందరము కూడా పరిశుద్ధ పరచబడేటువంటి కార్యాన్ని ప్రభు మన పట్ల చేయబోతున్నారు. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు దేవునికి నివాస స్థానముగా ఉండని జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో, ఈరోజు నుండి దేవునికి నివాస స్థానముగా ఉండేటువంటి ఓ మందిరముగా తయారు కాగలమని చెప్పి ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తాం. ఈ మాట చెప్తే చాలా క్రైస్తవ సంఘాల్లో కానీ తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, అయ్యా, అంత గొప్ప దేవునికి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి ఆ మహాదేవునికి ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవునికి నేను ఎలాగూ మందిరమై ఉండగలను? మందిరములుగా మార్చబడబోయేటువంటి మనందరం ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవునికి నేను ఎలాగూ మందిరమై ఉండగలనయ్యా అనంటే, మన విశ్వాసంతో ఆలోచన చేస్తే పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ చెప్పేటువంటి మాట, అధైర్య పడకమని చెప్పి మాట్లాడుతూ, మీ బాహ్య పురుషుడు
కృంగి కృషించిపోయినను మీ అంతరంగమైనటువంటి పురుషుడు ఉజ్జీవింపబడాలి, రేకెత్తించబడాలి, మీ అంతరంగ పురుషుడు మరలా జన్మింపబడాలి అనబడేటువంటి ఉద్దేశంతో పౌలు గారు ఏ మాట అయితే మాట్లాడారో, ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను బట్టో, ఈ లోక ఇబ్బందులను బట్టో, ఈ లోక కష్టాలను బట్టో, ఈ లోక శ్రమలను బట్టో మన ఆ బాహ్యరంగమైనటువంటి ఈ పురుషుడు అనగా ఈ బాహ్య శరీరము కృషించిపోతున్నప్పటికీ మనలో ఉన్నటువంటి అంతరంగమైనటువంటి జీవితము, మనలో ఉన్నటువంటి అంతరంగమైన జీవితం నూతన పరచబడాలి అనబడేటువంటి అనుభవాన్ని మనందరము సంపాదించుకోవాలి అని చెప్పి ప్రభువు పేరట మీ అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు ఆయా రీతులుగా ఆయా సందర్భాలను బట్టి ఆయా రీతులుగా మనము కష్టాల్లో ఉన్నామేమో, అప్పుల్లో ఉన్నామేమో, ఇబ్బందుల్లో ఉన్నామేమో. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని మందిరమై నేనుండగా అని చెప్పి పాడుకునేటువంటి మనందరము దేవుని మందిరాలుగా మార్చబడి, దేవునికో స్థానం ఇచ్చేటువంటి వారిగా మార్చబడి, దేవుని నివాస స్థానముగా మార్చబడి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడితే దేవుడు ఖచ్చితంగా మన పక్షంగా మనతో ఉంటూ మనందరినీ బలపరుస్తూ దైవ సహవాసం యొక్క అనుభవాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తారు అని చెప్పి ప్రభువు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ హిజ్కియా రాజు దేవుని పనంతట్లో దేవుని కొరకు వాడబడటాన్ని బట్టి, దేవుని స్తుతించడాన్ని బట్టి, ఆయన చేసినటువంటి ఆ యథార్థ అంతటిని బట్టి అతడు వర్ధిల్లేను అని చెప్పి వ్రాయబడినటువంటి మాటను బట్టి, ఆ దినవృత్తాంతముల 2వ గ్రంథం 31:21లో వ్రాయబడినటువంటి ఆ మాటను బట్టి ఈరోజు ఈ గొప్ప ఆ తైలాభిషేక పండుగ కార్యక్రమంలో వచ్చి దేవుని నివాస స్థానముగా మార్చబడి, ఈరోజు మన జీవితం, మన క్రియ, మన నడక, మన యొక్క తలంపులన్నీ కూడా దేవుని నివాస స్థానముగా ఉండునట్లుగా మార్చబడి దేవుని మహిమ పరిస్తే ఖచ్చితంగా మనందరము కూడా అక్కడ మోషే గారితో దేవుడు మాట్లాడుతూ అప్పుడు అది పరిశుద్ధమగును అని అన్నట్లుగా మనము తయారు కాగలము అని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకంటే మొదటిసారి ప్రభు ఈ లోకములోకి వచ్చినప్పుడు పాపుల కొరకు వచ్చారు, కానీ రెండోసారి ప్రభు ఈ లోకములోనికి పరిశుద్ధుల కొరకు రాబోతున్నారు. ఆ శిలువ రక్తము చేత కడగబడి తమ పాపములను ఒప్పుకొని శిలువ రక్తము చేత కడగబడినటువంటి ఆ వధువు సంఘము కొరకు రాబోతున్నారు. దేవుని కొరకు ఆయత్తపడబోయేటువంటి ఆ సంఘము కొరకు రాబోతున్నారు. ఎదురు చూచుతున్న ఆ పెండ్లి కుమార్తె సంఘము కొరకు ప్రభువు రాబోతున్నారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, ఆ స్థాయిలోనికి ఆ యొక్క సింహాసనం మీద అలవోదిక సంఘముతో ప్రభు మాట్లాడుతూ నా కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకుంటానని చెప్పినటువంటి ఆ స్థాయిలోనికి ఈరోజు మనం రావాలి అంటే మనము దేవుని కొరకు ఒకటి ప్రతిష్ఠించబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఆయుత్తపరచబడాలి, దేవుని సింహాసనం మీద ఆసీనులైండేటువంటి అంతస్తును సంపాదించుకోవాలి. దాని కొరకే దైవజనుడు దేవదాసయ్య గారు ఇంతటి గొప్ప పండుగ అనుభవాన్ని, అభిషేకము కలిగినటువంటి ఈ పండుగ అనుభవాన్ని మనందరికీ దైవజనుని ద్వారా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అయ్యున్నది అని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. అందుకే పేతురు గారు వ్రాస్తూ ఆ యొక్క అయితే మిమ్మల్ని చీకట్లో నుండి మిమ్మల్ని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయబడి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని అంటే, ఈరోజు ఈ పండుగ ద్వారా మనందరము కూడా దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడేటువంటి ఆ అనుభవాన్ని పొందుకోవటానికి ఈ పండుగను ఏర్పాటు చేయటం, ఈ పండుగ అనుభవాన్ని మనందరికీ నేర్పించటం జరిగిందని చెప్పి ప్రభు పేరట తెలియజేస్తుంది. దేవుని సొత్తైన ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను దిగి వచ్చున్నాను అని చెప్పి ఆ నిర్గమకాండ 3వ అధ్యాయంలో మాట్లాడిన దేవుడు ఈరోజు దేవుని సొత్తుగా, దేవుని నివాస స్థానముగా మార్చబడబోయేటువంటి మనందరి మధ్యలోనికి ఆ పరలోకపు తండ్రి దిగి వచ్చున్నారు అనబడేటువంటి విశ్వాసముతో అభిషేకాన్ని పొందుకుందాము, దైవాత్మను సంపాదించుకుందాం, దేవుని యొక్క రాజ్య రాకడకు సిద్ధపడదాం. అట్టి భాగ్యాన్ని దేవదేవుడు మనందరికీ దయచేయును గాక.